Hey guys, నేను మిశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో పార్ట్ 1 వీడియోలో హైదరాబాద్ టు తిరుపతి బ్లాగ్ ఆల్రెడీ చూసేసారు కదా. సో ఇప్పుడు పార్ట్ 2లో తిరుపతి పక్కనే ఉన్న అరుణాచలం కూడా వెళ్ళామన్నమాట. సో తిరుపతి టు అరుణాచలం బ్లాగ్ కూడా ఇప్పుడు చూసేయండి. సో ఈరోజు బ్లాగ్ పార్ట్ 2 అనమాట. పార్ట్ 1 తిరుపతి కొంతమందే చూశారు, ఇంకెవరైనా చూడకపోతే అవి కూడా చూసేయండి. యాక్చువల్గా ఏమైందంటే తిరుపతి దర్శనం ఈవినింగ్ 5 o'clock అయిపోయింది గైస్. అయిపోయిన తర్వాత అదే రోజు నైట్ అక్కడ రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ చక్కగా బయలుదేరొచ్చులే అరుణాచలం అనుకున్నాం. రూమ్స్ కి కొంచెం ఇబ్బంది అవుతుంది తిరుపతిలో. ఏం చేశారంటే లాకర్ రూమ్ ఉంటది కదా, అందులో చాలా మంది పడుకున్నారు, గుడ్ టెంపుల్ చుట్టూ పడుకున్నారు, ఇంకా దొరికిన హోటల్స్ లో కూడా పడుకున్నారు. మాది దర్శనం అవ్వడమే 5 o'clock అయింది, ఆల్మోస్ట్ చీకటి. ఇంకా మేము కొన్ని ఫొటోస్ దిగి షాపింగ్ చేసి అన్నం తినే లోపే 8:30 అయింది. అప్పుడు నైట్ ఇంకా రూమ్స్ దొరకవు. అంటే ఇంకా అక్కడ ఉన్న హోటల్స్ లో సచ్చినట్టు తీసుకోవాలి రూమ్. 100 rupees ఉంటాయి, 50 rupees రూమ్స్ ఉంటాయి, ఇంకా కొండ కింద అయితే ఎక్కువే ఉంటాయి. సారీ, టైం సేవ్ అవుతుంది అని చెప్పి నైట్ అరుణాచలం వెళ్ళిపోతాం అనుకున్నాం. కానీ ఏంటంటే కొండ మీద నుంచి కిందికి వచ్చేసాము. మనిషికి 100 rupees తీసుకున్నాడు వ్యాన్. బస్కి అయితే 90 rupees అనమాట. రైట్ సైడ్ రోడ్డు క్రాస్ చేసి లోపలికి రైట్ సైడ్ వెళ్తే మనకు అక్కడ బస్ స్టాండ్ లో తిరువనమలై అని ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీద నీట్గా రాసి ఉంటుంది అనమాట. తిరుపతి టు అరుణాచలం ఎవరు వెళ్ళాలనుకున్నా అక్కడ వెళ్ళొచ్చు. డైరెక్ట్ బస్సులు ఉన్నాయి కానీ అంటే చాలా టైం పట్టొచ్చు అన్నారు అది రావడానికి. అక్కడికి వెళ్ళిపోయి కాట్పాడికైనా వేలూరుకైనా వెళ్ళిపోయి అక్కడ నుండి అరుణాచలం, అక్కడ నుంచి తిరువనమలై ఈజీ అనమాట. దీనికి 150, దానికి 150, మనిషికి బస్కి 150, ఆ బస్కి 150 తీసుకున్నాడు. అలా మేము ఫస్ట్ ఎక్కడ తిరుపతి బస్ స్టాండ్లో వేలూరు బస్ వచ్చింది. వేలూరు బస్ ఎక్కేసి 150 ఇచ్చేసి మళ్ళీ వేలూరు టు అరుణాచలం. అక్కడి నుంచి బోర్డు బస్సులు, అక్కడ అందరు తమిళలే కదా, ఇంకా అక్కడైతే చాలా బస్సులు వచ్చాయి అరుణాచలంకి. అక్కడ బస్ ఎక్కేసాం తిరువనమల బస్ స్టాప్లో. క్లియర్ చేస్తే మాత్రం 5 hours పైన అయ్యింది. సో నైట్ 10 గంటల తినే స్టార్ట్ అయిన మేము పొద్దున 4:30 చల్ల గాలి ఫుల్ చలేస్తుంది. అప్పుడు దిగాం అరుణాచలంలో. దిగి ఆల్మోస్ట్ ఫుల్ ఎక్కడ లేవు. అడిగితే కొంతమంది ఏమో అంటాడు వాష్రూమ్ అందరికి కామన్ అంటాడు, ఉన్న అన్ని రూములకి వాష్రూమ్ కామన్ అంటాడు. ఇంకొకడేమో 800 rupees కానీ 12 hours నైట్ మీరు వెళ్ళిపోవాలి, యూ గెట్ అవుట్ అంటాడు కొంతమంది. ఇదంతా కాదు అని చెప్పి ఎతికాము. ఆడు తిప్పింది ఇప్పటికే 700 అడిగాడు జస్ట్ రూమ్స్ ఎక్కడున్నాయని ఎతకడానికి. 700 కాదు ఒక 500 తీసుకోండి అని అలా బేరమాట తగ్గించాంలేండి. కానీ మన తెలుగు వాళ్ళకి చాలా ఈజీగా అర్థమవుతుంది. కన్నాగి పార్క్ అండ్ లాడ్జ్ అని ఒకటి దొరికింది, చాలా బాగుంది. ఫస్ట్ తీసుకున్నాం. సండే మార్నింగ్ 5 o'clock దిగిపోయాం కదా గైస్, సాటర్డే నైట్కి. సో ఇంకా పొద్దున కొంచెం రెస్ట్ తీసుకొని 7 o'clock అట్లా టిఫిన్ చేద్దామని వచ్చాము. ఇడ్లీ సాంబార్ ఒక్కటి కనిపించింది అంతే, అదొకటే హోటల్. అది తినేసి మళ్ళీ మధ్యాహ్నంకి అక్కడ హోటల్లే లేవు కదా, చికెన్ బిర్యానీ ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట స్విగ్గీలో. మంచి సాంగ్స్ పెట్టుకుని వింటూ తింటున్నాం. ఇంకా నైట్ అయింది. ప్రెసెంట్ వీఆర్ ఇన్ అరుణాచలం. బట్ ప్రెసెంట్ అయితే అలా ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం అనమాట. స్ట్రీట్స్, తిరువనమలై స్ట్రీట్స్. ఎక్స్క్యూజ్ మీ. ఎటు చూసినా చిన్న నంది బొమ్మలు గైస్, చాలా బాగుంది. అసలు తమిళనాడులో టెంపుల్స్ చాలా ఎక్కువ అన్నిటికంటే పోలిస్తే. అయితే దర్శనం ఎటు, టికెట్స్ ఎటు నించోవాలి అవన్నీ కనుక్కుందామని ముందు రోజు నైట్ వెళ్ళాం కదా చూడడానికి. గుడి మాత్రం ఫొటోస్ లో చూసినట్టు కాదు గాని దగ్గర నుంచి కళ్ళు చెదిరిపోయాయి. నిజంగా ఆర్కిటెక్చర్ అసలు ఆ లెవెల్, ఒక్కొక్క లెవెల్ మస్తు కట్టారు. ఇంకా అలా ముందుకెళ్లి ఇటువైపు దీపం పెట్టుకొని స్టార్ట్ చేస్తున్నారు గిరి ప్రదక్షిణ నైట్ టైం అందరూ. ఈ ప్లేస్ కూడా చూడడానికి వచ్చామన్నమాట. ట్రాఫిక్ మాత్రం ఘోరంగా ఉంది గైస్ ఇక్కడ. మళ్ళీ బాయ్స్ కన్నా గర్ల్స్ మొత్తం ఊరమాసలాగా ఉన్నారు. ఓమై నానా తమిళ్ తెరియమా ఇక దాహం వేసిందా? హే గైస్, మార్నింగ్ 3:30 అయిందనమాట. గిరి ప్రదక్షిణం చేసేసి దర్శనం కూడా ఈరోజే కంప్లీట్ చేసుకుందామని ఫాస్ట్గా లేసాము. బయట అయితే ఫుల్ చల్ల ఉంది. ఇంకా ఫుల్గా రెడీ అవ్వలేదు. మంచిగా జడి వేసుకొని ఒక హాఫ్ సారీ కట్టుకున్నా, సంక్రాంతికి కొనుక్కున్న హాఫ్ సారీ. సో మొత్తం రెడీ అయిపోయాక బయటికి వెళ్ళాక కలుద్దాం. బాయ్ గైస్. గిరి ప్రదక్షిణకి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఫుల్ చీకటిగా ఉంది. ఆల్రెడీ చాలా మంది స్టార్ట్ అయ్యారు. ఇప్పుడు గుడి ముందుకు వెళ్ళి దీపం పెట్టేసి స్టార్ట్ అయిపోదాం. ముక్కు పుడక గైస్ సెట్ అవ్వట్లే.
పెట్టుకుందాం. ఓకే గైస్, నాకు చాలా కోపం వచ్చింది, బాధ కూడా వేసింది. ఏంటంటే రీజన్, మనం ఇక్కడ 365 ఒత్తులు వెలిగిస్తున్నాం కదా, ఎంతో కష్టపడి అంత దూరం నుంచి వచ్చి మనస్ఫూర్తిగా దేవుడికి వెలిగించే ఈ ఒత్తుల్ని ఇంకా వేరే వాళ్ళు వస్తే కూడా వెలిగించడానికి అక్కడ దీపాలకు ప్లేస్ ఉండాలి కదా అని చెప్పి ఆ క్లీన్ చేసే అబ్బాయి ఏం చేస్తున్నాడు అంటే 1 సెకండ్ మనం ఇలా దీపం పెట్టి వెళ్ళిపోగానే అన్యాయంగా వాటర్ వేసి దాన్ని ఆర్పేసి మరీ పక్కకు లాగేస్తున్నాడు. వేరే ప్రాసెస్ ఏమైనా ఉంటే చూడండి బ్రో, అది అన్యాయంగా ఆర్పడమే ఏంటి దీపాన్ని వాటర్ వేసి మరి. ఇంకా మాదైతే అనుకున్న మాది కూడా అలానే చేస్తాడని అందుకే కొంచెం పక్కనే నించున్నాం. ఇంకా గిరి ప్రదక్షిణలో ఫస్ట్ లింగం వచ్చేసి ఇంద్రలింగం గైస్. మనం అలా వెళ్తుంటే చక్కగా పొద్దునప్పుడు చాలా మంది ఫాలో అవుతూ ఉంటారు అనమాట. వాళ్ళు నడుస్తుంటే వాళ్ళ వెనకాల మనం నడిచేయడమే. ఆ మ్యాప్ ఉంది కదా, ఆ రిఫరెన్స్ తో నడిచేయాలన్నమాట. సో ఆ మ్యాప్ ప్రకారం వెళ్తుంటే దారిలో మనకి ఇంద్రలింగం తర్వాత ఈ నిమ్మకాయలన్నీ అమ్ముతున్నారు చూసారా గైస్. ఈ గుడి దగ్గర ఏం చేయాలి, ఈ గుడి దగ్గర రూల్ ఏంటంటే ఇక్కడ మనకు ఒక త్రిశూలం కనిపిస్తుంది కదా గైస్, ఒక 2 నిమ్మకాయలు కొనేసుకొని ఒక్క నిమ్మకాయ ఏమో త్రిశూలంకి ఏదైనా కోరిక కోరుకొని గుచ్చాలి, ఇంకొక నిమ్మకాయ ఏమో మన దిష్టి మనమే తీసుకొని కాళ్ళతోని గట్టిగా దాన్ని తొక్కేయాలన్నమాట. గట్టి నిమ్మకాయలు అయితే మీరు తొక్కడం కష్టం కాబట్టి ముందు దాన్ని చేతుల్లో కొంచెం రుద్ది మెత్తగాక అప్పుడు కాళ్ళతో తొక్కేశారనమాట. నేను కూడా కొంచెం ఈజీ అనిపించింది. యాక్చువల్గా అయితే అక్కడ హిజ్రాస్ ఉండాలి, వాళ్ళే దిష్టి తీస్తారనమాట మనకి దిష్టి నిమ్మకాయలతోని. కానీ ఇంకా వాళ్ళు లేరు, పొద్దున్న కదా, అందుకే మా డిష్ మేమే తీసేసుకున్నాం. అక్కడ వేరే వాళ్ళు తీసుకున్న డిష్ నిమ్మకాయలు ఉన్నాయి గైస్, అవి తొక్కకుండా జాగ్రత్తగా వచ్చేయండి. ఇంకా అలా ప్రదక్షిణ చేసుకుంటూ కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్, దారికి మీకు ఈ సన్యాసులు ఉంటారు కదా గైస్, వాళ్ళు ఉంటారనమాట. మీరు ఎవరికి పడితే వాళ్ళకి అలా డబ్బులు వేసేకండి. కొంతమంది నిజంగా హ్యాండిక్యాప్డ్, కొంతమంది అలా యాక్టింగ్ చేస్తున్నారు, అలా ఉన్నారు గైస్. సో కొంచెం చూసుకొని వేయండి. పువ్వులు మాత్రం 2 మూరలు కొన్నాను గైస్, ఉన్నది ఇంత పిల్లక కానీ నాకు చాలా ఇష్టం అలా రెడీ అవ్వడం. ఇంకా సెకండ్ లింగం యమలింగం గైస్, ఆ నిమ్మకాయల గుడి తర్వాత. ఈ ఫినిష్ అనా అనా రాగి ఫినిష్ మ్యాచ్ బాక్స్ వాటర్ బాటిల్. మేము దారిలో అలా నడుస్తుంటే ఒక ఆవిడ కరుంగలి మాల అమ్ముతూ కనిపించారు గైస్. అసలు సెలబ్రిటీస్ మెడలో కూడా ఇదే ఉంది, అసలు ఏంటి దీని పవర్, ఎందుకు వాడుతున్నారు అందరు ఇది అని చెప్పి కనుక్కుందామని దగ్గరికి వెళ్ళాము. కొనే ముందు ఫేక్ ఏది ఒరిజినల్ ఏది అని మనం తెలుసుకోవాలంటే ఒక మ్యాచ్ బాక్స్ కానీ లైటర్ కానీ తీసుకొని ఆ పూసల్ని వెలిగిస్తే గైస్ దాని నుంచి వాటర్ కారుతుంది అనమాట. ఆ నిజమైనది పూస నుంచి వాటర్ వస్తాయి. అలాగే ఇంకో ప్రాసెస్ ఏం ట్రై చేయొచ్చు అంటే కాయిన్ తీసుకొని పూసకి గీకితే పూసకి ఏం అవ్వట్లేదు, కాయిన్కి ఉన్న కోటింగే పూసకు అంటుకుంటుంది. సో అది ఒరిజినల్. అండ్ అలాగే వాటర్లో వేస్తే ముంచితే ఒకటి తేలితే ఒకటి అన్నట్టు ఆవిడ కొన్ని ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేసింది. అండ్ అడిగాను ఇది వేసుకుంటే నాన్ వెజ్ తినొచ్చా, లైక్ నాన్ వెజ్ కి మాలకి సంబంధం ఏమి ఉండదు గైస్. బాయ్స్ అయితే ఆల్కహాల్ గానీ స్మోకింగ్ గానీ కన్జ్యూమ్ చేసినప్పుడు ఇది తీసేయాలన్నమాట మాల. గర్ల్స్ అయితే పీరియడ్స్ వచ్చినప్పుడు తీసేయాలి, అదే చెప్పారు. అండ్ నేను వేరే వాళ్ళని కూడా అడిగాను, ఏంటంటే ఇది జస్ట్ నరదిష్టి తగలకుండా మనం చేసే పనిలో సక్సెస్ అవ్వడానికి లక్ పాజిటివిటీ కలిసి వస్తుంది కాబట్టే ఉంచుకోవాలంట మనతోని, అంతే. ఇంకా అంతకు మించి అంత దానికి ఏం రూల్స్ ఏం లేవు. థర్డ్ లింగం నైరుతి లింగం గైస్. అలా ఇంకా వెళ్ళిపోతున్నాం. అలా మీకు లింగాలు కనిపిస్తూనే ఉంటాయి, ప్రతి దాన్ని దర్శించుకోవాలి. ఎందుకంటే మనం తిరిగేది ఒకటే ప్రదక్షిణ మా కొండ చుట్టూ, అది తిరగడానికి 5 గంటలు పడుతుంది. సో చూసారు కదా అందరు ఎలా నడిచేస్తున్నారో. కానీ మనం పొద్దున నడిస్తేనే బెటర్ గైస్, ఎండ పెరుగుతూ ఉన్న కొద్దీ కాలిపోతాయి. అలా వాయులింగం వరుణలింగం తర్వాత మనకి మోక్ష మార్గం కనిపిస్తుంది గైస్. తెలిసిందే కదా అరుణాచలం అందరం వెళ్ళేదే మోక్షం కోసం. ఇక్కడ చాలా పెద్ద లైన్ ఉందన్నమాట. అయినా సరే వాళ్ళు గెంటేసినా సరే పర్లే అని ఇంకా లైన్ లో నించున్నాను అనమాట. ఫైనల్ గా అందులో నుంచి వచ్చేసా, అది ఎంత లా ఉన్న వాళ్ళైనా వచ్చేస్తారు గైస్, మీరు ఏం టెన్షన్ పడకండి. ఫస్ట్ 2 సార్లు నాకు కూడా భయం వేసింది చూసినప్పుడు, బట్ తర్వాత వచ్చేసారు అనమాట. చాలా అరిచాను లోపల, అందుకని అందరు బయట నాకు తెలియని వాళ్ళు కూడా వచ్చేసారా అని నవ్వుతున్నారు. కాలు కాలుతున్నాయి గాయస్, ఎండ ఘోరంగా ఉంది. ఇప్పుడే కొన్న సాక్సులు, జస్ట్ ఇంకా కొంచెం దూరంలో టెంపుల్ ఉంది అనంగా. నా వల్ల కాలే, మోక్ష మార్గంలో దూరి వచ్చా బయటికి. ఈశాన్య లింగం లాస్ట్ గైస్. దీని తర్వాత ఇంకా నాకు ఓపిక ఫోటోలు కానీ వీడియోలు కానీ తీయడానికి చచ్చిపోయింది. ఇంకా సాక్స్లు వేసుకున్నాను కానీ అంతేం నొప్పి రాలేదు. అందుకనే ఈ గుడి దగ్గర నుంచి మెయిన్ టెంపుల్ కి ఒక 2 కిలోమీటర్స్ నడవాలన్నమాట మనం అన్ని లింగాలు అయిపోయాక. అందుకే ఇక్కడ అందరూ ఆటో ఎక్కేస్తున్నారు. అంత గిరి ప్రదక్షిణ చేసింది ఆటోలు ఎక్కడానికి కాదు కాబట్టి సచ్చినట్టు నోరు మూసుకొని నడిచాను అనమాట గుడి వరకు. యాక్చువల్ గా ఆ రోజు మనకి ఒక ప్లేస్ ఉంటుంది చూడండి గైజ్, ఆ రింగ్ మధ్యలో నించొని చూస్తే 8 గోపురాలు కనబడతాయి చుట్టూ అని, అది మీకు చూపిద్దాం అనుకున్నాను. కానీ ఆ రోజు క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల
చుట్టూ గేట్స్ క్లోజ్ చేస్తారనమాట. అందుకే ఇలా పైనుంచే గోపురాలు కనిపిస్తే ఆ వీడియో తీసాను అంతే. ఇక్కడికి వచ్చేసరికి చాలా లైన్ ఉంది గైస్. ఈ లైన్ లో మాత్రం నిప్పుల మీద నించున్నట్టు అనిపించింది గిరి ప్రదక్షిణ అయ్యేసరికి. అందుకే ఏడుపు వచ్చింది గైస్, నించోలేకపోయాను ఇంత లైన్ లో. గైస్ ఇప్పుడే దర్శనం అయింది, ఇంటికి వచ్చా. కాలు నొప్పి మాత్రం ఘోరంగా ఒక రేంజ్ లో ఉందన్నమాట. అసలు ఏంటంటే అరుణాచలం వస్తే మళ్ళీ జన్మలో ఇంకో తప్పు చేయమన్నమాట. అంటే ఎలా అంటే ఇప్పుడు 8 లింగాలు ఉన్నాయి, అవన్నీ దాటుకుంటూ గిరి ప్రదక్షిణలో ఒక ప్రదక్షిణం కంప్లీట్ చేస్తాం. లాస్ట్ లింగం వచ్చే ముందు మోక్ష మార్గం అని ఒకటి ఉంటుంది, తెలిసిందే కదా మీ అందరికీ. చిన్న గుహలా ఉంటుంది, ఎంత లావు మనిషి అయినా సరే అందులో నుంచి బయటకు వచ్చేస్తాడు, తెలిసిందే కదా. భయం వేసేది ఫస్ట్, ఎందుకంటే చూడ్డానికి మాత్రం కొంచెం లావుగా కనిపిస్తుంది, లోపలికి వెళ్తే చాలా సన్నగా ఉంది. అసలు దూరమో మనుషులు అన్నట్టు భయం వేసింది. 2-3 సార్లు వెళ్ళి వెనక్కి వచ్చేస్తుంటే వాళ్ళేమో వెళ్ళిపోండి వచ్చేస్తారు ఎవరైనా అని అంటే ఇంకా వచ్చేసామన్నమాట దాని నుంచి. కానీ వెళ్తే ఏం తెలిసిందంటే ఒక తప్పు చేస్తే ఆ తప్పు సరిదిద్దుకోవడానికి మోక్షం పొందాలంటే ఎంత కష్టమో తెలిసింది. మళ్ళీ ఇంకో పాయింట్ ఏంటంటే మోక్షం పొందడమే కాదు, మోక్షం నువ్వు పొందితే నీ రియలైజేషన్, నీ కష్టం అది దేవుడికి నచ్చి దేవుడు నిన్ను చూడాలనుకుంటే అది ఇంకో లెవెల్ ఆఫ్ కష్టం. అలా మోక్ష మార్గం అంటే మీరు ఎప్పుడైనా అరుణాచలం వెళ్తే మోక్ష మార్గం మామూలుగానే చాలా పెద్ద లైన్ ఉంటుంది, ఎందుకంటే మనుషులందరూ అందులోంచి దూరం బయటికి రావాలి కదా. మీరు ఏమనుకుంటారంటే చూసి ఇంత పెద్ద లైన్ ఉంది, డైరెక్ట్ లాస్ట్ లింగం ఈశాన్య లింగం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళిపోదాంలే అని మీరు అనుకోవచ్చు. ఎంత పెద్ద లైన్ ఉన్నా, ఎందుకంటే అరుణాచలం వచ్చేదే ఆ మోక్షం కోసం. ఎందుకంటే ఈ జన్మలో ఉన్న పాపాలన్నీ పోయి ఇప్పటి నుంచి కొత్త లైఫ్ స్టార్ట్ అవుతుంది అని దాని అర్థం, ఆ మోక్ష మార్గం నుంచి బయటకు వస్తే. ఎందుకంటే అది కొన్ని వందల సంవత్సరాల ముందు డిజైన్ చేసి పెట్టేశారు ఆ ప్లేస్, ఆ గుహ. అందులో నుంచి ఎలాంటి మనిషి అయినా వస్తాడని ఆ కట్టినోడికి ఎలా తెలుస్తుందో తెలియదు, ముందే సైజెస్ కూడా వాళ్ళకి తెలిసింది. అసలు నాకైతే అది అనిపించింది, అర్రే సరే మోక్ష మార్గంలో నుంచి బయటికి వచ్చాం, ఫస్ట్ భయం వేసింది, తర్వాత వచ్చాం, హ్యాపీ. మోక్షం పొందాలంటే ఇంత కష్టమా పాపాలను కడుక్కోవడానికి అని అర్థమైంది. దాని తర్వాత హైలైట్ ఏంటంటే మోక్ష మార్గం తర్వాత నుండి ఈశాన్యలింగంకి వెళ్ళి ఈశాన్యలింగం నుంచి 2 కిలోమీటర్స్లో ఉన్న అరుణాచలం మెయిన్ టెంపుల్కి వచ్చేదాకా దారిలో ఉన్న కష్టాలు చూస్తే అప్పటిదాకా నేను అసలు చాలా భరించా, చాలా చాలా చాలా. మనం కష్టం అని అనుకుంటూ ఎక్కొద్దు, చాలా హ్యాపీగానే వచ్చా. కానీ ఎండ అసలు చెప్పాలంటే పొద్దున 5:30కే స్టార్ట్ అయ్యాం, కానీ ఇంకా మనం రాక వస్తాం కాబట్టి దిగే ఫోటోలకి ఆ తిండికి ఆగి చేసే గిరి ప్రదక్షిణకి మధ్యాహ్నం అయిపోయింది, 1 అయ్యింది. ఎండ చూడాలి, ఎర్ర ఎండ, కాలు నిప్పుల మీద నడుస్తున్నట్టు ముళ్ళులు గుచ్చుతున్నట్టు ఉంది. ఆ ఏడ్చి ఎలా అంటే ఆటోమేటిక్ ఏడుపు వస్తుంది ఇంకా ఆ ఎండలో అలా నడుస్తుంటే పరిగెడుతుంటే, అక్కడ దాకా చెప్పులు లేకుండా. ఆల్రెడీ ఇప్పటిదాకా చేసిందంతా ఆల్రెడీ మేము నిన్ననే తిరుపతికి వెళ్ళి మెట్లెక్కి వచ్చాము, ఆ నొప్పే ఇంకా పోలేదు. అందులో ఒకరోజు రెస్ట్ తీసుకొని గిరి ప్రదక్షిణ చేసేసాం కాబట్టి పొద్దున ఒక 2 అవర్స్ బాగా నడిచాం, ఎందుకంటే కూల్గా ఉంది రోడ్డు, ట్రాఫిక్ లేదు. పొద్దున 5:30కి స్టార్ట్ అయ్యాం కాబట్టి. తీరా చూస్తే మధ్యాహ్నం 1 అయ్యింది గైస్. ఎండకి ఏడ్చి తప్పక ఆ పక్కన షాపుకి పరిగెట్టి సాక్సులు కొనుక్కొని వేసేసుకున్న దెబ్బకి ఇంకా అప్పుడు ఇంకా సరే అంత కష్టపడి మోక్ష మార్గం తర్వాత ఈ కష్టాలన్నీ పడి దేవుడి దగ్గరికి వెళ్తే చాలా హ్యాపీ. లక్ ఏంటంటే ఇంకో అక్క ఎవరో సేవలో పనిచేస్తారంట, తను అక్కడ దేవుడి సేవలో. నార్మల్గానే మీకు తెలుసా ఫస్ట్ టైం అది ఇదని అడిగారు. అవునక్క ఫస్ట్ టైం అది ఇది అన్నాము. డైరెక్ట్ గర్భగుడి ముందుకెళ్ళి దర్శనం తీసుకున్నాం అనమాట లింగంది. సాల్లి జన్మకి నిజంగా గాయస్ అరుణాచలం అయితే రావాలి, వచ్చాక మీకు తెలుస్తుంది. అంటే దేవుడికి మనం నచ్చాలంటే అది అస్సలంతా ఈజీ కాదు. ఎన్ని పాపాలైనా చేసి ఉండని, ఏ పాపం చెయ్యనోడైనా అయ్యి ఉండని, అందరూ ఆ మోక్ష మార్గం నుంచి బయటికి వచ్చి కష్టపడి నడిచి ఆ దేవుడిని చూస్తే. చాలామంది ఆటోలో గిరి ప్రదక్షిణ చేస్తున్నారు, అదేందో నేను ఎక్కడ చూడలే. ఆటోలో గిరి ప్రదక్షిణ ఏంది, మళ్ళీ ఆటోలో కూర్చొని లేట్ అయింది రండి అంట. మేమే నడుచుకుంటూ వెళ్తే మాకు ఎంత లేట్ అయింది. ఇంకా తర్వాత మాత్రం అరుణాచలం అదే మెయిన్ టెంపుల్కి వెళ్ళిన తర్వాత అక్కడ మాత్రం చాలా క్రౌడ్ ఉంది. అలా లైన్లో మాత్రం ఒక 2 అవర్స్ పట్టింది. కానీ గర్భగుడి దగ్గర నుంచి ఆ శివయ్య దర్శనం అయ్యింది.
ఎంత అంటే ఆ గుడి నుంచి మేము తీసుకున్న రూము జస్ట్ ఒక 750 మీటర్స్. అక్కడి నుంచి ఇక్కడికి ఆటో 150కి ఆటో మాట్లాడుకొని వచ్చాం, అక్కడి నుంచి ఇక్కడికి. అంటే అసలు అంత కాలు నొప్పి, కాలు కనీసం కింద పెట్టలేని పరిస్థితి అనమాట. మొత్తానికైతే గుడ్ ఎక్స్పీరియన్స్, చాలు ఈ జన్మకి చాలు అన్నట్టు అనిపించింది. అది ఇంకా శివయ్య మహిమ. దారి ఒకళ్ళు చెప్పారు ఏంటంటే, గిరి ప్రదక్షిణ చేస్తున్న టైంలో మనం ఏ కోరిక కోరుకోవద్దు, అరుణాచల శివ అనుకుంటూనే తిరగాలి. ఆ కోరికలు గుడి లోపలికి వెళ్ళాకే మొక్కాలి. ఫోన్స్ కూడా అలౌడే, అలా ఏం లేదు. 50 రూపీస్ టికెట్ ఉంది, 1000 రూపీస్ టికెట్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఫోన్స్ కూడా అలౌడే, కానీ బయట వరకే. చాలా గోపురాలు ఉన్నాయి కదా, ఎక్కడ దాకా వీడియో తీయాలి అక్కడ దాకా తీయాలి. మరీ లోపలికి వెళ్ళి మొత్తం దేవుణ్ణి తీసేస్తా అంటే అక్కడ నీ ఫోన్ గుంజుకొని ఫైన్ వేస్తారు అనమాట. ఫోన్స్ అయితే నాట్ అలౌడ్ ఏం లేదు, ఫోన్ తీసుకెళ్ళే లోపలికి. తీయాల్సిన వీడియోస్ కొన్ని తీసా. ఎక్స్పీరియన్స్ మాత్రం అంటే ఎందుకు ఎక్కడికి వెళ్ళినా దేవుడిని చూస్తే ఏడుపు వస్తుంది అంటే అవి వస్తాయి. అవి మనకు తెలీదు, మనం అది ఏంటో నాకు తెలియదు, ఎక్స్ప్లెయిన్ చేయలేను, కానీ ఏడుపు వచ్చేస్తుంది. నిన్న తిరుపతిలో అలానే ఎంత ఏడ్చానో అంటే, ఇంకా ఈరోజు కూడా ఓకే. అంత దగ్గర నుంచి దేవుడిని చూడడానికి ఇంత కష్టాలు పడినా సరే కష్టంలాగే అనిపించలే. అంటే మోక్ష మార్గం ఆ గుహ చూసి లోపలికి వెళ్ళే మనిషి ఎలా అనుకుంటాడంటే, ఇప్పుడు నేను ఇందులోకి వెళ్ళానంటే బయటికి వస్తానో రానో తెలీదు, నేను బయటికి రావాలి అంటే అక్కడ లా ఉన్నానా సన్నమున్నా అది కాదు పాయింట్, తప్పులు ఎన్ని చేసావు అది మనసులో. ఎలా అంటే కైండ్గా, లాయల్గా, మనస్ఫూర్తిగా దేవుణ్ణి తలుచుకునే వాళ్ళు ఎంత లావున్నా ఈజీగా వెళ్ళిపోయారు అందులో నుంచి. పొగరు చూపించి, అహంకారం చూపించి, కుళ్ళు చూపించి అలా ఉంటే నువ్వు మోక్ష మార్గం కంప్లీట్ చేసినా నీ మనసు దేవుడికి నచ్చదు. నువ్వు బయటికి ఎంత మంచిగా నటించినా మోక్ష మార్గం కంప్లీట్ అవ్వచ్చు, మిగతాదంతా ఏదో ఒకటి వచ్చి ఆగిపోవచ్చు మీది. అందుకే అన్నీ కంప్లీట్ చేసి మనస్ఫూర్తిగా నీట్గా కైండ్గా వెళ్ళి సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్. నేనైతే అబ్బో ఇంకా అది మాటల్లో చెప్పలేం గైస్, ఎంత చెప్పాలో అంత చెప్పేశాను అనమాట. అరుణాచలం అయితే రండి, మోక్ష మార్గం మిస్ అవ్వకండి. ప్రసాదం తీసుకునే ఓపిక అయితే ఇంకా లేదు. అక్కడ కరుంగలి మాల ఇచ్చాడు గైస్, కొనుక్కొని వేసుకున్నాం అనమాట. ఇది కూడా ఇందులో 6mm, 10mm, 8mm సైజెస్ ఉన్నాయి. ఇది 350 చిన్నది. ఇది వేసుకుంటే కొంచెం లక్, పాజిటివిటీ కలిసి వస్తుంది అని అక్కడ, అంటే ఒరిజినల్ ఏదో ఫేక్ ఏదో కూడా చెప్పారనమాట. నేను ఆల్రెడీ ఒక వీడియో పెడతా దీని గురించి అట్లా. ఓకే, ఫైనల్గా అరుణాచలం కూడా అనుకోకుండా కంప్లీట్ అయిపోయింది, తిరుపతి కూడా కంప్లీట్ అయిపోయింది. చాలు ఇంకా ఈ జన్మకి చాలు. ఇంకేమైనా ఉందంటే అది కాశీ ఒక్కటే, చూద్దాం. చాలామంది హైదరాబాద్ నుంచి, విజయవాడ నుంచి, ఇంకెక్కడెక్కడి నుంచో వచ్చారు చాలామంది తెలుగులు. మనం అక్కడ ఒక తెలుగు ఎవరో మాట్లాడుతున్నారో వినిపించగానే తెలుగులా సరే ఎక్కడి నుంచి వచ్చారు అని చెప్పి మాట్లాడేస్తున్నాం. కానీ అక్కడ హైలైట్ ఏంటంటే, మేము మాట్లాడే ప్రతి మాట తమిళ వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళకి మనకు అర్థం అవ్వట్లేదు, కానీ మన భాష వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు టెంపుల్ ఎట్ సైడ్ ఉంది అని అడగాలి తమిళ్లో అంటే, మనమేం పూర్తిగా తమిళ్లో వాళ్ళతో మాట్లాడక్కర్లే. టెంపుల్ సైడ్ అంటే వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంటే మ్యాక్సిమం వర్డ్స్ కొంచెం సేమ్ ఉన్నాయి అనమాట, ఆ సంస్కృత పదాలు. సో అలా నోరు జారికండి, ఇక్కడ తమిళ వాళ్ళకి అన్నీ అర్థమవుతున్నాయి. ఇంకొక 20 minutesలో బస్సు ఉంది గైస్. వింటే అందరూ అనుకుంటా, అంటే మన హైదరాబాద్లో అయితే బతకలేం గైస్. అస్సలు సప్ప సాంబార్ అలా అనొద్దు అనుకో, ఎవరు టేస్ట్ కావాలి, కానీ మనమైతే బతకలేము అక్కడ. చల్ల వాటర్ బాటిల్ అయితే అస్సలే లేవు, వాటర్ బాటిల్లే లేవు, అంటే కూల్ వాటర్ బాటిల్. టోపీ అమ్మ కోసం చాలా ఎతికాను కానీ నాకు ఎక్కడ కనబడలేదు గైస్. కానీ ఈవిడెవరో కనిపించింది, ఆ వెనకాల నుంచి ఒళ్ళో ఉంచేసారు, అదంతా జుట్టే బాబ్రే. గైస్ తమిళనాడులో అయితే ఫుడ్కి చాలా ఇబ్బంది పడ్డాము, ఎందుకంటే అక్కడ నార్మల్గానే మేము ఉన్న హోటల్ నుండి టెంపుల్కి మధ్యలో ఉండేవే చిన్న చిన్న హోటల్స్. ఆ హోటల్స్లో ఇడ్లీ సాంబార్ తప్ప ఏం లేదు. మేము తెలుగులో పునుగులు అడిగితే వాళ్ళకి తెలుగులో పునుగులు కాదు పొంగల్ అని అర్థమై పొంగల్ ఇచ్చి సాపిడే తినండి అని అంటున్నారు. అసలు అంటే సేమ్ పదాలు ఉండడం వల్ల మేము ఒకటి అడిగితే వాళ్ళు ఒకటి అనుకోవడం, అట్లా మళ్ళీ
మన హైదరాబాద్ వాళ్ళకైతే అక్కడ అసలు చాలా కష్టం. మేము అందుకే స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకొని తిన్నాం అనమాట చికెన్ బిర్యానీ ఆ ముందు రోజు కూడా. ఫుడ్కి అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది ఖచ్చితంగా, మన వల్ల అయితే అసలు కాదు. అందులో మళ్ళీ కోల్డ్ వాటర్ బాటిల్స్ అయితే అస్సలు దొరకవు, అసలు వాటర్ బాటిల్సే దొరకవు. దొరికిన అందులో కూల్ వాటర్ దొరకకపోవడం అది ఇంకొక దరిద్రం అనమాట. అసలు గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు అయితే దారికి షాపులు కనబడుతున్నాయి కానీ వెళ్ళి వాటర్ బాటిల్ ఇవ్వండి అమ్మా అంటే వాటర్ ఏమో కానీ కూల్ వాటర్ లేకపోతే మాత్రం అస్సలు ఉండలేను నేను. అలా కొంచెం వాటర్కి ఫుడ్కి ఇబ్బంది అయింది. అండ్ వేరే వాళ్ళకి ఎలా ఉందో నాకు తెలియదు కానీ అక్కడైతే కొంచెం రెస్పెక్ట్ తక్కువ, ఏమో కొంచెం తక్కువ. ఎందుకంటే 2 సిచ్యువేషన్స్ చూసి మాట్లాడుతున్నాను. ఒకటి ఏంటంటే ఒక అన్న వాళ్ళ వైఫ్కి టెంపుల్లో పిక్స్ తీస్తున్నాడు అనమాట. అది తెలుగు పిక్స్ తీస్తున్నాడు, ఆయనకి తమిళ్ కూడా వచ్చు అనుకుంటా, లేకపోతే తమిళానికి తెలుగు వచ్చా ఏమో నాకు తెలియదు, కానీ తెలుగు అయితే మాట్లాడాడు. అయితే పంతులు వచ్చి నో ఏదో అన్నారు, వేగంగా ఏదో అన్నారు అని తీయొద్దు, పిక్స్ నాట్ అలౌడ్ ఇన్ టెంపుల్, ఫోన్ జోబులో పెట్టేసి అనగానే అన్న ఫోన్ జోబులో పెట్టేశాడు. పెట్టినా కూడా పంతులు అందరు ఇక్కడికి వస్తారు, అక్కడ వేరే వేరే దగ్గర వస్తారు, మీకు తెలిసినట్టు వేస్తారు, వినరు, తీయొద్దంటే తీస్తారు, అది ఇది అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశాడు. అప్పటికి అన్న తమిళ్లో రిప్లై ఇస్తున్నాడు, అరే మేము చెప్తున్నాం కదా, మీరు వద్దన్నారు కదా, నేను ఫోన్ పెట్టేశాను కదా, మస్తు ఎక్కువ మాట్లాడుతున్నారు, నాటకాలు చేయొద్దు, నోరు మూసుకొని ఉండండి అని అన్నారు అన్న. మన తెలుగు అన్న కూడా ఆయన అరే కొట్టడానికి దగ్గరకు వచ్చేసి మన చుట్టూ తెలుగు వాళ్ళు ఉన్నాం, చాలామంది ఉన్నారు మన తెలుగు వాళ్ళు కూడా. అరే సరే వదిలేండి అన్న లైట్లే అది ఇది అని ఇంకా మేము కూడా చెప్పాము. అదొక సిచ్యువేషన్. అంటే జరిగింది ఇంతే, ఫోన్ పెట్టేమనగానే అన్న పెట్టేశాడు, అయినా కూడా నాన్ స్టాప్ తిడుతున్నాడు, ముసలాయనలాగా టవరవర కొడుతున్నాడు. ఒర్రే అరే ఎక్కడెక్కడి నుంచి వస్తారు, తీయొద్దండి తీయరు, నోరు మూసుకొని ఏమంటారంటే తమిళ్లో వెయిట్ వాయుముడు వాయుముడు అది ఇదని ఏదో అన్నాడు అనమాట. ఇంకొక సిచ్యువేషన్ ఏంటంటే బయట బట్టలు అమ్ముతున్నాడు నార్మల్గా వేరే అంకుల్, కింద అంతా బట్టలు వేసి రోడ్డు మీద నార్మల్గా పూలు కొబ్బరికాయలు అమ్మినట్టే అవి కూడా అమ్ముతున్నాడు, మంచి మంచి డ్రెస్సులు. అయితే మా ఫ్రెండ్ నార్మల్గా మనకు తెలియదు కదా, రోడ్డు మీద పెడితే అమ్ముతున్నానే కదా అనుకుంటాం, దగ్గరికి వెళ్ళి ఇలా ముట్టింది, ఇది బోకే నా వైట్ కలర్ది అని. ఆడు వెంటనే సేల్ చేయట్లేదు ఇప్పుడు వద్దు మీరు వెళ్ళిపోండి, జస్ట్ నార్మల్గా పెట్టాను, ఏదో ఒకటి చెప్పాలి కదా ఇలా అన్నాడు. మీరు అమ్ముతున్నాడా అమ్మకూడదు ఎవరికి తెలుసు, రోడ్డు మీద పెట్టుకొని కూర్చుంటే చెప్పే విధానం ఉంటుంది. ఏమో నాకైతే అంత రెస్పెక్ట్ ఏం అనిపించలే, ఏదో దేవుడి కోసం వెళ్ళాం, మంచిగా గర్భగుడి నుండి దర్శనం అయింది, అదైతే మస్తు అదృష్టంగా ఫీల్ అవుతున్నా. డన్. కానీ చాలా విన్నాం కదా రీల్స్లో కూడా, అక్కడికి వెళ్ళాలంటే అదృష్టం ఉండాలి, అది తెలుసుకోవాలన్న అదృష్టం ఉండాలి, అసలు అక్కడికి వెళ్ళాలనే ఆలోచన రావాలంటేనే అదొక ఏమంటారు మమ్మీ, అక్కడికి వెళ్ళాలనే ఆలోచన రావడమే ఒక అదృష్టంగా భావించాలి అంతే. మేము ఎక్కిన బస్సు నాకు ఎందుకో చాలా తేడా కొట్టింది గైస్, ఆడికి బ్రేకులు పనిచేస్తున్నాయి లేదా నాకు అప్పుడే డౌట్ వచ్చింది. అనుకున్నట్టే కరెక్ట్గా 2:30 అయింది అనమాట టైము. డిన్నర్ అయిపోయిన తర్వాత అన్యాయంగా బ్రేకులు ఫెయిల్ అయ్యాయని చెప్పి 2:30కి అర్ధరాత్రి ఆపేశాడు గైస్. ఎంతో మంది కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు పాపం, అందరూ వేరే వేరే బస్సులు వెళ్తే చూడండి హైదరాబాద్కి హైవే మీద నుంచి, ఆ బస్సులన్నీ ఆపి లిఫ్ట్ అడిగి చూడండి ఒకసారి, 4 అమ్మాయిలు డ్రైవర్ పక్కన లిఫ్ట్ అడిగి ఎలా కూర్చున్నారు పైకెక్కి, అది కూడా మళ్ళీ 1000 రూపాయలు కట్టారు ఆ డ్రైవర్ పక్కన కూర్చోడానికి. ఇంకా 9 hours చూపిస్తుంది హైదరాబాద్కి అక్కడి నుంచి. అసలు మేము ఎలా ఎక్కుతాం అనుకున్నాడు ఆ దరిద్రుడు, కనీసం వాడన్నా అడ్జస్ట్ చేయాలి, రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోలేదు. నేనైతే మెయిల్ పెట్టాను, రీఫండ్ అయితే వచ్చింది 25%, కానీ అసలు ఇవన్నీ చెప్పే అవసరం లేదనుకో. కాకపోతే ఏంటంటే మన తెలుగులో అక్కడికి ఎవరైనా వెళ్తే మళ్ళీ ఇలా ఇబ్బంది పడకుండా ఒక ముందు జాగ్రత్తగా చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామని అనిపించింది అంతే. బై గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్.